ప్రభు అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? ఏంట్రా అచ్చుడు శృతి చీరా? ఇదో బాబు లా చెప్పోయా, ఆపో ఆపోయా బాబు. రే ప్రభు జాగ్రత్త చూసి. అరే పట్టుకోయా బాబు. అమ్మా ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రాయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ మీకు పాపం. ఫోన్ తెచ్చిందా? భోంచేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలియదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. ఇదిగో గిలక. మన సీతమ్మ రాముడా? బాబు నువ్వు రాముడివే కదూ? ప్రభు ప్రభు కదా నువ్వు? శృతిని వెతుక్కుంటూ వచ్చావు కదా. బాబు చాలా సంతోషం. శృతికి నేను తాతని, ఈవిడ మా అమ్మ. అరే ప్రభు, వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న. చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారా? నాకేదో డౌట్. అబ్బాయి నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది. ప్రభు శృతికి నువ్వంటే ఎంతో ఇష్టం. అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది. దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక. శభాష్, తాత బామ్మ శృతి పక్కనే అన్నమాట. అయితే మన పని పూర్తి అయిపోయినట్లే. ఓ బామ్మ బండి తెచ్చారా? ఇంటికి వెళ్దాం. అదంతా సులభం కాదమ్మా. 100 మంది కాపలా ఉన్నారు. మీరెవరో తెలిస్తే ఎత్తి గోదావరిలో పారేస్తారు. ఇది కాకర్ల ఆర్డర్. గోంగూర ఆర్డర్. వీళ్ళు మన ఇంటికి రావాలి. ఇది నా ఆర్డరు. బా నువ్వు ఉండవే. వీళ్ళని ఎలా ఇంటికి తీసుకెళ్తావా అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి. ఉండు రామా రామా రామారావు, ఎట్టి రామారావు. అయ్యారు ఎవరు వస్తున్నారండి? రామారావు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. అవునరా, సినిమాలో శృతూరు నుంచి వచ్చిందిగా. ఇక మన ఇంట్లో సినిమాలే. కుడికారు ముందు పెట్టి లోపలికి రా. మలయాళం పిక్చర్ ఉందా? పిట్లు గిట్లు వేస్తారా? ఏం కంగారు పడద్దు. అర్ధరాత్రి ఆడది, సత్రంలో రాత్రి, కాలేజీలో రేప్ అన్ని తెచ్చా. కానీ ఒక కండిషన్, నన్ను పెద్దాపురం తీసుకెళ్తావా? కంగారు పడకండి సార్, నేను పంపిస్తాను. ప్రభు రాత్రి పెద్దాపురం పోతాను రా. రే పచ్చిపులుసు అయ్యారా, నువ్వు దగ్గరుండి పెట్టి వెనకాల పెట్టించు. రే కొండరాజు, వీళ్ళకి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనండి. మీరు లోపలికి పదండి. ఆ పెట్లని ఎత్తుకున్నా వెనకాలండి. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి
నా వాడు పెరవాడు అనే వేదం ప్రభు శృతి ఎక్కడ ధర్మ పరిపాలన చేయగలవాడు మీకేంటి సార్ తాపీ ధర్మారావులో హ్యాపీగా ఉన్నారు. నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చి మాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి సార్. ఏం కంగారు పడకండి. ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉంచండి. ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించేసుకుంటున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా హోల్సేల్ గా అదురుతున్నాయి. బావగారు సంబంధి బుచ్చయ్య బాబు గారు వణక్కం వణక్కం. అంతా కట్టుకొని వచ్చారు. ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పన్ని 2 కొడుకుల్ని 1 కోడల్ని పాతి అப்புறம் పోలాం. బా సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా. పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు. ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందముతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? சீக்கிரமா கல்யாணம் பண்ணிட்டா எல்லாருக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கும். మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని పిలిపిస్తే మీరు పెళ్లి ఒప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడం ఏమిట్రా? పిచ్చి కాకపోతే ఇదో పార్ సంబంధి, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతామంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం. కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఇంతకీ ఏంటి, పెళ్లి జరిగి తీరాలంట. అంతేగా? ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. ఏయ్ మీరెవర్రా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను కాక చేయను. నువ్వేంటే చేసేది, మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు, శ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై 3 పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి, పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను. మంటన్నా తగ్గుద్ది. పదరా పదరా. ఈడియట్స్. బాత్రూమ్ లో సోప్ బాక్స్ ఉందో లేదో. ఏంట్రా? నువ్వు చచ్చిపో. నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కూడా అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా? అనుకో. అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏనా తవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేస్తే యాదవా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఏ యాక్టింగ్ చేస్తాను, వేసుకో. నాన్నో నాన్న, నీకప్పుడే 100 నిండిపోయా నాన్నో. నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలో కాడికి వెళ్తావా రాను? నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదంటే? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరు వస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన 3 తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా, నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్ రా. అమ్మో, అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే 100 నిండిపోయానా అన్న, మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావా నాన్న? ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగిలించుకుంటా వెళ్ళిపోయావా నాన్న? ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా ఎక్కేస్తుంది.
మదర్ వెషల్ ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా ఉండవయ్యా, మా ఆయన పైన నేను ఏడుస్తుంటే. ఇదేంటి మరిదేమిటి? ఒరి నీ అమ్మ కడుపు మాడా, నేను బతికుండగానే నా పుట్టోకి దండేస్తామంటరా? కళాసేవని పిండ గుడిసావా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదే, గిట్టుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతావంటే నువ్వు లోపలిగా బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నువ్వేంట్రా, నేను బతికుండగానే నా పుట్టోకి దండేస్తావా? రాబోయే కాలానికి కాబోయే హీరోని. బాబు ఇలా ఊరికే నిల్చుని చూడకపోతే మీరు కూడా వెళ్ళి పాడొచ్చుగా, నువ్వు బాగా పాడతావుగా. అవునరా, ఏదో దాంట్లో మనం ఏంటన్నది ప్రూవ్ చేసుకోవాలి కదా. అది చూడు, అన్ని కాంపిటీషన్ అమ్మాయిలే గెలుస్తున్నారు. పాడరా ప్లీజ్ రా. మీకేం పని పెట్టలేదా? నువ్వు బాగా పాడతావు కదరా, రారా రారా. చెప్తే వినండి. నువ్వు బాగా పాడతావు కదరా, పాడరా పాడరా. ఏమండి, మా అన్నయ్య సూపర్ గా పాడతాడండి. మీరు కూడా పాడండి రా. అది ఏ పాట పాడదాం? వద్దు, బాబు టైం అవుతుంది, ఇంకా చాలా మంది పాడాలి. ఈ పేటకు నేనే మేస్త్రి. పాడండి రా. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. కాయ కష్టం ఎరగని వాళ్ళకు కబడ్డారు గస్తి. ఓ నేనే మేస్త్రి, ఓ నేనే మేస్త్రి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. సూపర్ పాప సుకుమారి, నీ షేపులు గరగక తప్పవులే. కాకరకాయల కమలాక్షి. అలా నవ్వకండి, వాడు చూస్తే కోపడతాడు. సినిమా బాగుంది కదా బావా? మీ అక్క కూడా వచ్చుంటే బాగుండేదిరా. అక్క వస్తే ఇంకా నువ్వు సినిమా ఏం చూస్తావు? ఏయ్ ఏ నీకు అంత సీన్ లేదా? సైలెంట్ గా సినిమా చూడవేనా? అయినా అక్క సినిమాలు చూడదులే. మరి ఏం చేస్తుందిరా? పెళ్ళై 2 రోజులు 2 రాత్రులు అయ్యాయి, ఇంకా తెలుసుకోలేదా? ఇంత డల్ అయితే ఎట్లాగయ్యా బాబు? ఏం చేస్తావురా, మా నాన్న మీ నాన్న కంటే స్ట్రిక్ట్. ఇలాంటి వాటికి నాన్నలో అమ్మలో ట్రైనింగ్ తీసుకోరు, మనమే ట్రై చేసుకోవాలి. సరే గాని రేరే, నువ్వు నా బుజ్జివు కదా, మీ అక్కకేం ఇష్టమో చెప్పు. చెప్తే నాకేంటంట? ఐస్ క్రీమ్ కొనిస్తాగా. రిక్షా అబ్బాయా, హైట్ తక్కువైనంత మాత్రాన ఐస్ ఫ్రూట్ చిక్కడలా కనిపిస్తున్నాను నీకు? మరి ఏం కావాలరా నీకు? AK-47. చచ్చిపోయాను. ఇప్పుడు చెప్పరా, మీ అక్కకేం ఇష్టం? అక్కకు అది సరే గాని నాకు ఈ క్రికెట్ బ్యాట్ అంటే ఇష్టం. తీసుకో. చెప్పు. మరి బాలు? తీసుకోరా. మరిది తీసుకో. నీ గొడవ ఏంట్రా? మీ అక్కకి ఏమి ఇష్టం అని అడిగితే నీకు ఇష్టం వచ్చినాయి నీకు కొనిపించుకున్నావు. చెప్పరా రే, మీ అక్కకి ఏమి ఇష్టం రా? అదే ఆలోచిస్తున్నాను బావా, మా అక్కకి ఏమి ఇష్టం అబ్బా? బావా గుర్తొచ్చింది. ఏంటి? ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే ఇష్టం ఏంటో తెలుసా? చెప్పు. నేనే. నిన్నేం చేసుకుంటా నేను. రే అలా కాదురా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు AK-47 అంటే ఇష్టం, నాకు పుస్తకాలు చదవటం ఇష్టం. అలా మీ అక్కకేమన్నా
మా అక్కకు పాత సినిమా పాటలు అంటే ఇష్టం. అమ్మా ఏంట్రా అది? అమ్మా అక్కేదే. ఎందుకు? అబ్బా అక్కేదే. అక్క ఆ టేప్ రికార్డ్ ఎక్కడరా నీకు? ఇది బావుది, అక్కకేమన్నాడు. అమెరికాంటి అమెరికాంటి ప్రొసీడ్ నో ప్రాబ్లం. మా అక్క ఏమైనా కనిపించిందా మీకు? మీ అక్క ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? మా అన్నయ్య ఒళ్ళో ఉంటుంది, వెళ్ళి వెతుక్కో. అంత సీన్ ఉండదులేండి. అక్క అక్క బావ నీకు తెమ్మన్నాడు. నీకు చాలా ఇష్టమైన పాట కదూ. ఇంకా నీకు ఇష్టమైన బోల్డ్ అని ఉన్నాయి నా దగ్గర. అసలు ఒక్కసారి నాతో మాట్లాడు, నేనే చాలా ఇష్టమైపోతాను నీకు. అయినా ఒకరికొకరు మాట్లాడుకుంటేనే కదా ఇష్టాలు తెలిసేది. అసలు మనం మాట్లాడుకోవడానికి వీలు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు చూసినా నీ ఫ్రెండ్స్ నీ